ప్రముఖ న్యాయవాది పొలగం రామకృష్ణారెడ్డి శిరీష దంపతుల 24వ పెళ్లి వసంతాల వేడుకను కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో చిన్నారులు, స్నేహితులు, బంధువుల మధ్య కేకును కట్ చేసి పిల్లలకు భోజనాలు సమకూర్చి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొలగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించుకుని గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలకు రావడం జరిగిందని, ఇక్కడ పిల్లలు ఎంతో ఆసక్తితో మాకు శుభాకాంక్షలు తెలియజేశారని, వారు చిరునవ్వులతో స్వాగతం పలికారని అన్నారు. పొలగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా వంతు సహాయాన్ని గ్రీన్ఫీల్డ్ కు అందజేస్తామని తెలియజేశారు. మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమారుడు పొలగం చిన్నారెడ్డి, మోహన్ ఎక్స్పర్ట్ శ్రీరామ్, సందీప్ చౌదరి, బి న్యూస్ భాస్కర్, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. సైలెంట్ ఉంటే ఎలాగా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చాను సరే అటే నుంచి పెడతాను కొంచెం. ఇలా చూడండి సార్, ఇలా చూడండి ఒకసారి మేడం గారు ఒక్కసారి ఇలా అది డ్రింక్ పట్టు అది ఎలా చూడండి మమ్మీ, ఇలా చూడండి బాగుంది, ఈ ఫోటో బాగుంది, నైస్, బాగా క్లియర్గా వస్తుంది. సార్ స్లోగా మేడం గారు కూడా వస్తున్నారు, ఇద్దరు కలిసి వచ్చినట్టు ఒక్క నిమిషం ఆగండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ అందరికీ లాయర్ కృష్ణారెడ్డి అందరికీ సుపరిచితమే. అలాగే మా సతీమణి శిరీష్ గారు, ఈవిడ కూడా కాకినాడ DCH ఆఫీసులో జూనియర్స్గా వర్క్ చేస్తున్నారు. మరి ఈరోజు మా పెళ్లి రోజు 24 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. చాలా ఆనందకరమైన హ్యాపీ లైఫ్ లీడ్ చేసాం. మేమిద్దరూ చాలా ఇదిగా చేయడం. అలాగే మా అబ్బాయి పవన్ చిన్నారెడ్డి, మా పిన్ని గారు, మా మామయ్య గారు అందరి సమక్షంలో కూడా ఈరోజు ఈ గ్రీన్ఫీల్డ్ అంద పాఠశాలకే రావడం అంటే మా పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా మరి మా శక్తి మేర కేకులు కానీ చాక్లెట్స్ కానీ అన్ని పంచాము. అలాగే మరి వీరందరికీ కూడా ఈ విద్యార్థులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు ఎన్నో గుళ్ళు తిరిగాం, ఆ గోపురాలకు ప్రదర్శన చేసుకున్నాం, సాయంకాలం అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు ఎంతో ఉత్సాహంగా ఉందండి. అంటే నిజమైన ఉత్సాహం ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే కలుగుతుంది. ఈ పిల్లల్ని చూస్తుంటే మరి చాలా లోపల ఒక బాధగా ఉన్నప్పటికీ కూడా
మరి వీళ్ళంత ఆనందంగా మా గ్రీటింగ్స్ చెప్పడం, చప్పట్లు కొట్టడం నన్ను చాలా 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 హృదయ ఇదిగా నన్ను ప్రేరేపించింది. అందువల్ల నా ఫ్రెండ్స్ అందరికీ కూడా, మా తోటి లాయర్లకు కానీ, లేకపోతే మా మిసెస్ చేస్తున్న డిపార్ట్మెంట్ తోటి ఉద్యోగస్తులకు కానీ అందరికీ కూడా తప్పకుండా వాళ్ళ పెళ్లి రోజు కానీ, పుట్టినరోజు కానీ, వాళ్ళ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం జరిగినా సరే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇలా చాక్లెట్లు లేకపోతే ఇలా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాదు నాకు మా నాన్నగారి పేర పులగం చిన్నారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఉంది. అంటే ఇన్నాళ్ళు నాకు సరైన దృష్టిలో పడలేదు. నేను కాకినాడలో ఉంటున్నప్పటికీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, ఈ పరిసర వాతావరణం కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఇంత శుభ్రతగా ఇవన్నీ ఏర్పాటు చేయడం అని చూస్తుంటే దీనికి ఎంతో కొంత నా పరిధిలో సహాయ సహకారాలు చేయాలనిపిస్తుంది. భవిష్యత్తులో తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తాను. ఈ పాఠశాలకు ఏదన్నా మా పులగం చిన్నారెడ్డి హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తుండిపోయే విధంగా నేను ఏదో ఒక సాయం చేస్తానని నా ఈ పెళ్లి రోజు సందర్భంగా హామీ ఇస్తున్నాను. సో చాలా చాలా ఆనందంగా ఉందండి, మంచి కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమం మరి నేను ఇంత బిజీగా ఎంతో బిజీగా ఉన్న మార్నింగ్ నుంచి 6 నుంచి చాలా బిజీగా అనేక కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఇంత బాగా ఇక్కడ హుందాగా జరగడానికి ప్రధాన కారకులైన మా మీడియా మిత్రుడు బి న్యూస్ మా భాస్కర్ గారు ప్రధాన కారకులు. అంతేకాకుండా మరి పరోక్షంగా మాకు ఉదయం నుంచి కూడా అనేక ఏర్పాట్లు చేశారు మా శ్రీరామ్ గారు, అలాగే సందీప్ గారు. మరి వీళ్ళందరూ కూడా సహాయం చేసి మాకు చక్కగా ఈ కార్యక్రమం రావడానికి తోడ్పడ్డారు. ముందు మా కాంబినేషన్లో ఈ స్కూల్కి తరపున ఏదైనా మంచి మంచి కార్యక్రమాలు మా ద్వారా జరుగుతాయని చెప్పేసి జరిపించాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. జై